హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కాత్యాయని హిందీ అకాడమీ. గత వీడియోలో మనం నేచర్కి సంబంధించిన ఇంపార్టెంట్ 6 మార్క్స్ నిబంధనలు అయిన పర్యావరణ और प्रदूषण మరియు వృక్ష హమారే సాథీని ఎస్ఏలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ వైజ్ఞానిక అంశానికి సంబంధించిన ఇంపార్టెంట్ నిబంధన దూరదర్శన్ను 6 out of 6 మార్క్స్ వచ్చేలా ఎలా రాయాలో ఎస్ఏ ప్రెజెంటేషన్తో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. दूरदर्शन निबंध की रूपरेखा, प्रस्तावना, दूरदर्शन का महत्व, दूरदर्शन के लाभ, दूरदर्शन की हानियाँ, दूरदर्शन का सही उपयोग, उपसंहार, नारा. प्रस्तावना. आज का युग विज्ञान का युग है. विज्ञान ने हमें अनेक उपयोगी साधन दिए हैं. उनमें दूरदर्शन एक महत्वपूर्ण और लोकप्रिय संचार माध्यम है. इससे हमें ज्ञान और मनोरंजन दोनों प्राप्त होते हैं. आज का युग विज्ञान का युग है. ఈరోజు విజ్ఞాన యుగము. విజ్ఞాన్ నే హమే అనేక ఉపయోగి సాధన్ దియే హై. విజ్ఞానం అనేది మనకి చాలా రకాలైన ఉపయోగాలు సాధనాలు ఇచ్చాయి. उनमें दूरदर्शन एक महत्वपूर्ण और लोकप्रिय संचार माध्यम है. వాటిల్లో దూరదర్శను ఒక గొప్ప మరియు ప్రజాదీకరణ పొందిన సమాచార సాధనం. इससे हमें ज्ञान और मनोरंजन दोनों प्राप्त होते हैं. దీని ద్వారా మనకి జ్ఞానము మరియు వినోదము రెండు కూడా మనము పొందుతాము. దూరదర్శన్ కా మహత్వ్ అంటే దూరదర్శన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గొప్పతనం ఏంటి. दूरदर्शन के माध्यम से हमें देश विदेश की खबरें, शैक्षिक कार्यक्रम, खेल, विज्ञान, सांस्कृतिक और कृषि संबंधी जानकारी प्राप्त करते हैं. यह विद्यार्थी के लिए भी बहुत उपयोगी है. दूरदर्शन के माध्यम से हम देश विदेश की खबरें, शैक्षिक कार्यक्रम, खेल, विज्ञान, सांस्कृतिक और कृषि संबंधी जानकारी प्राप्त करते हैं. दूरदर्शन के माध्यम से हम देश विदेश की దూరదర్శన్ వల్ల మనం దేశ విదేశాలలో ఖబరే అంటే వార్తలు, శైక్షిక కార్యక్రమం అంటే విద్యా కార్యక్రమాలు, ఖేల్ విజ్ఞాన్ ఆటలు విజ్ఞానము, సాంస్కృతిక और కృషి సంబంధి మరియు సాంస్కృతిక మరియు వ్యవసాయ రంగాలలో కృషి అంటే సంబంధి జానకారీ ప్రాప్త కర్తే హై. వీటికి సంబంధించినవి అన్ని ఇన్ఫర్మేషన్లన్నీ కూడా పొందుతాం. జానకారీ అంటే ఇన్ఫర్మేషన్. यह विद्यार्थी के लिए भी बहुत उपयोगी है. ఇది విద్యార్థికి చాలా ఉపయోగకరం. दूरदर्शन के लाभ, ज्ञान और सामान्य जानकारी बढ़ती है. घर बैठे समाचार मिलते हैं. शैक्षिक कार्यक्रमों से पढ़ाई में सहायता मिलती है. मनोरंजन के अच्छे कार्यक्रम देखने को मिलते हैं. समय की बचत होती है. ज्ञान और सामान्य जानकारी बढ़ती है. జ్ఞానము మరియు సామాన్యమైన ఇన్ఫర్మేషన్ అంటే జీకే నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది. घर बैठे समाचार मिलते हैं. ఇంట్లో కూర్చొనే వార్తలు అనేది తెలుసుకోవచ్చు. శైక్షిక కార్యక్రమం से पढ़ाई में सहायता मिलती है. అంటే విద్యా కార్యక్రమాల వలన చదువులో మనకి సహాయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. मनोरंजन के अच्छे कार्यक्रम देखने को मिलते हैं. వినోద కార్యక్రమాలు మంచి చూడటానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. సమయకి బచత్ హోతీ హై అంటే టైం అనేది మనకి ఆదా అవుతుంది. दूरदर्शन की हानियाँ, अधिक समय तक देखने से आंखों पर बुरा प्रभाव पड़ता है. पढ़ाई में बाधा आती है. समय की बर्बादी होती है. बच्चों में गलत आदतें आ सकती हैं. अधिक समय तक देखने से आंखों पर बुरा प्रभाव पड़ता है. ఎక్కువ టైం వరకు చూడటం వలన కళ్ళపైన చెడు ప్రభావం అనేది పడుతుంది. పడాయి మే బాధ ఆతీ హై, చదువులో ఆటంకం అనేది వస్తుంది. బాధ అంటే ఆటంకం. సమయకి బర్బాదీ హోతీ హై, సమయం అనేది వృధా అయిపోతుంది. బర్బాదీ అంటే వేస్ట్. బచ్చో మే గలత్ ఆదతే ఆ సక్తి హై, పిల్లల్లో చెడ్డ అలవాట్లు అనేది వచ్చే అవకాశం ఉంది. दूरदर्शन का सही उपयोग, हमें दूरदर्शन का सीमित समय तक उपयोग करना चाहिए.
केवल ज्ञानवर्धक और उपयोगी कार्यक्रम ही देखने चाहिए। पढ़ाई को हमेशा प्राथमिकता देनी चाहिए। हमें दूरदर्शन का सीमित समय तक उपयोग करना चाहिए। మనము దూరదర్శన్ టీవీని ఒక లిమిట్ టైం వరకే ఉపయోగం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఒక లిమిట్ టైం వరకే చూడాలి. కేవల్ జ్ఞానవర్ధక్ और ఉపయోగి కార్యక్రమం హీ దేఖ్నే చాహియే. మరియు జ్ఞానానికి సంబంధించినవి తర్వాత యూస్ఫుల్గా ఉన్న కార్యక్రమాలు మాత్రమే చూడాలి. పఢాయికో హమేషా ప్రాథమికత దేనీ చాహియే. చదువుకి ఎల్లప్పుడు కూడా హమేషా ఎల్లప్పుడూ ప్రాథమికత అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. लास्टगा उपसंहार। दूरदर्शन ज्ञान, शिक्षा और मनोरंजन का उत्तम साधन है। यदि हम इसका सही उपयोग करें तो यह हमारे जीवन को सफल और उपयोगी बना सकता है। दूरदर्शन ज्ञान, शिक्षा और मनोरंजन का उत्तम साधन है। దూరదర్శన్ అనేది జ్ఞానము, విద్య మరియు వినోదానికి మంచి సాధనం. యది హమ్ ఇస్కా సహీ ఉపయోగ కరేతో ఒకవేళ మనము దీనిని కరెక్ట్గా ఉపయోగించినట్లయితే యహ హమారే జీవన్కో ఇది మన జీవితాన్ని సఫల్ और ఉపయోగి బనా సక్తా హై. సక్సెస్ మరియు ఎప్పటికైనా సరే యూజ్ఫుల్గా అనేది ఉంటుంది. ఇసీలియే హమే దూరదర్శన్ కా సదుపయోగ్ కర్నా చాహియే. ఇందుకే మనము దూరదర్శన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. నారా అంటే స్లోగన్ దూరదర్శన్ దేకో జ్ఞాన్ బడావో జ్ఞాన్ హీ సఫలతాకి కుంజీ హై. దూరదర్శన్ దేకో జ్ఞాన్ బడావో దూరదర్శన్ చూడండి, జ్ఞానాన్ని పెంచుకోండి. జ్ఞాన్ హీ సఫలతాకి కుంజీ హై జ్ఞానమే విజయానికి మార్గం. ఇదే దూరదర్శన్ చాలా సింపుల్. Keep learning, keep growing. Thank you for watching. If you found this video helpful, please like, share, comment and subscribe our channel. Don't forget to press the bell icon so you never miss our latest educational videos. See you in the next video. Jai Hind.